వాడు ఏమనుకుంటున్నాడు నా గురించి, వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి, వాళ్ళు నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారేమో అనే భయంలో చాలా మట్టుకు బతుకుతున్నాం. ప్రైజ్ లార్డ్. రాజు అయిన సౌలు జీవితంలో దేవునికి సౌలు పట్ల ఉన్న ఉద్దేశము, ప్రణాళిక ఏంటంటే సదాకాలము నీ తరము వారు, సదాకాలము నీ బిడ్డలు రాజుగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. తరతరాలు తన కుటుంబమే రాజుగా ఉండవలసిన పరిస్థితి నుంచి తనతోటే ఆ రాజు పదవిని కోల్పోయేటువంటి స్థితికి సౌలు వచ్చాడు. దేవుడేమో సదాకాలము నువ్వు నీ బిడ్డలు రాజుగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయిన తర్వాత అకస్మాత్తుగా తాను చనిపోవడము, తనతోనే ఆ యొక్క రాజు అనేటటువంటి ఆ పదవి ఇంకా కోల్పోయారు వాళ్ళు. కారణం ఏంటి? సౌలు ఎందుకు పతనాన్ని చూశాడంటే ఆ గొలియాతు, ఆ దావీదు, ఆ ఇంట్లో ప్రజలందరూ దావీదుని మెచ్చుకుంటారు. దావీదు గొప్పవాడుగా కొంచెం హెచ్చిస్తారు. కారణం ఏంటంటే అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి దావీదు కొంచెం హైలైట్ అవ్వడు కాబట్టి హైలైట్ చేశారు. వీళ్ళందరూ దాక్కున్నారు గొలియాతుకు భయపడి. తిన మాత్రం భయపడకుండా ధైర్యంగా వెళ్ళాడు కాబట్టి ఆ సిచ్యువేషన్లో దావీదుని గొప్ప చేశారు. ఎవరో ఏదో అన్నారని చెప్పి నువ్వు ముఖం చిన్నపుచ్చుకొని నువ్వు బాధపడుతూ కూర్చుంటే నువ్వే ఆగిపోతావు. అన్నవాడు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నాడు. వాడు అన్నాడు, వెళ్ళిపోయాడు, నువ్వు మాట పట్టుకుని కూర్చున్నావు, ఎక్కడే కూర్చుంటావు, నీ పని ఇక్కడ ఆగిపోద్ది, వాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. సౌలు జీవితంలో సౌలు పతనానికి కారణము పొరుగు వాళ్ళ మాటలు విని అసూయ తెచ్చుకున్నాడు. వాళ్ళ మాటలు నమ్మేసి. ఎందుకంటే సౌలుని రాజుగా చేసింది దేవుడు. సో మరలా ఆ రాజు పదం దింపాలనే దేవుడు దింపాలి కదా. చేసింది దేవుడు, చేసింది రాజుని చేసింది దేవుడు కదా. దేవుడు ఉండే వీళ్ళందరూ నన్ను ఏం చేయగలరు, నా కనీసం ఆ లాజిక్ మిస్ అయ్యేవాడు సౌలు. సో అదే చిన్న మాట ఏంటంటే పక్క వాళ్ళ మాటలు విని రెచ్చిపోవద్దు, పక్క వాళ్ళ మాటలు విని బాధపడవద్దు. ఎందుకంటే ఇప్పుడు అన్నవాళ్ళు రేపొద్దున మరలా వాళ్ళే నిన్ను అంటారు, నువ్వు సూపర్ అంటారు. ఇప్పుడు సూపర్ అన్నవాళ్ళు వీడి వేస్ట్ అంటారు. ఎందుకంటే వాళ్ళ మాటలు శాశ్వతం కాదు. వాళ్ళ మాటలు విని ఉప్పొంగిపోయి, వాళ్ళ మాటలు విని బెదిరిపోయి కష్టాన్ని కొని తెచ్చుకోకు. గాడ్ బ్లెస్ యూ.